గోంగూర పచ్చడి చేస్తాను. గోంగూర అయితే ఇట్లా కడిగి పెట్టాలి. మిరపకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని అయితే ఇవి వేయించి పెట్టాలి. వేయించే వీడియో తీయలేదు. ఇదే ఆయిల్లో ఇప్పుడు నువ్వులు కూడా వేసుకున్నాం. ఇవి కొంచెం వేయించాలి. ఇవి ఇట్లా వేయించుకోవాలి. చిటపట అనే దాకా వేయించి దీంట్లోనే కొంచెం అంత పుదీనా కూడా వేసి వేయించాలి. అవి చిటపట అంటేనే అప్పుడే కొంచెం పుదీనా ఇది కూడా వేయాలి. నువ్వులు పుదీనా వేయించినాక అదే ముక్కుట్లో కొంచెం ఆయిల్ అయితే వేసి ఆయిల్ వేడయ్యాక ఇప్పుడైతే మనం కడిగి పెట్టుకున్న గోంగూర వేద్దాం. నూనె అయితే కాదు. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. గోంగూర అయితే ఇలా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత దీన్ని అయితే చల్లారించి మనం మిక్సీకి వేసుకున్నాం. ఇది ఇప్పుడైతే దించేసి చల్లారనివ్వాలి. దాంట్లోనే 2 ఎల్లిపాయలు, కొంచెం ఉప్పు, ఇప్పుడు చల్లారిన గోంగూర కూడా వేసి మిక్సీ పట్టేటప్పుడే ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి. మిక్సీలోనే మధ్యలో కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టిన మిశ్రమాన్ని మనమైతే ముక్కులోకి తీసుకుందాం. వేడి అన్నం వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్. కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది గోంగూర పచ్చడి. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది.